Okay, friends, now we are going to talk about tachycardia, narrow QRS complex, narrow QRS complex, tachycardia. ఓకే, ఫస్ట్ దీన్ని డిసెక్ట్ అవుట్ చేసుకోవాలి. టాకికార్డియా అంటే హార్ట్ రేట్ మోర్ దెన్ 100 బీట్స్ పర్ మినిట్. ఓకే, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది నేరో ఉంటుంది, అంటే నార్మల్లీ 120 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ దెన్ 120 మిల్లీ సెకండ్స్. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ less than 120 milliseconds duration and heart rate more than 100 beats per minute. అంతేకాకుండా and it follows normal pathway of conduction. నార్మల్ పాత్వే ఆఫ్ కండక్షన్. నార్మల్ పాత్వే ఆఫ్ కండక్షన్ అంటే హిస్ పుర్కింజే సిస్టమ్ అన్నట్టు. పుర్కింజే హిస్ పుర్కింజే బండిల్ ఆఫ్ హిస్ నుంచి పుర్కింజే సిస్టమ్ వరకే వెళ్తుంది. ఓకే, ఇది నార్మల్ పాత్వేనే. ఏట్రియా నుంచి వెంట్రికల్కి వచ్చే నార్మల్ పాత్వేనే. అండ్ ఇక్కడ దిస్ లీడ్స్ టు ర్యాపిడ్ వెంట్రిక్యులర్ యాక్టివేషన్. ఓకే, ఏట్రియా నుంచి అంటే అబోవ్ ద వెంట్రికల్స్ నుంచి మనకు ఒరిజిన్ అవుతుంది. ఇట్ ఫాలోస్ ద నార్మల్ కండక్షన్ పాత్వే. దీస్ లీడ్ టు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది దాని డ్యూరేషన్ లెస్ దెన్ 120 మిల్లీ సెకండ్స్ అవుతుంది. అండ్ హార్ట్ రేట్ అనేది మోర్ దెన్ 100 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. మోస్ట్ కామన్లీ ద ఒరిజిన్ ఈస్ అబోవ్ ద ఏవీ నోడ్ ఆర్ ఏవీ నోడ్. ఏవీ నోడ్ అయినా కావచ్చు ఆర్ అబోవ్ ద ఏవీ నోడ్ అయినా కావచ్చు. అబోవ్ ద ఏవీ నోడ్. సో దీన్ని ఏమంటారు? ఏవీ నోడ్ అయినా అబోవ్ ద ఏవీ నోడ్ అయినా ఇట్ ఈస్ ప్రజెంట్ అబోవ్ ద వెంట్రికల్ కాబట్టి దీస్ ఆర్ వెంట్రిక్యులర్ tachycardias అంటారు. supraventricular tachycardias. So supraventricular tachycardias which originates above the ventricle, most commonly at the AV node, sometimes or above the AV node అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు ది supraventricular tachycardias SVT అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏంటిది? రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. ఓకే, రెగ్యులర్లోకి వచ్చేసరికి మనకి నార్మల్గా సైనస్ టాకికార్డియా అంటే ఏంటిదంటే నార్మల్లీ వెన్ దేర్ ఇస్ డిక్రీజ్ వేగల్ టోన్ ఆర్ లేదంటే క్యాటకోలమైన్స్ కానీ ఫీవర్ కానీ అనేమియా కానీ ఏమైనా ఉంటే సైనస్ నోడ్ ఎస్ఏ నోడ్ అనేది ఎక్కువ ఫైరింగ్ అవుతుంది. దీస్ లీడ్స్ టు టాకికార్డియా. నార్మల్ పీ వేవ్ అండ్ పీ వేవ్ బిఫోర్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. దిస్ ఇస్ నార్మల్. ఇప్పుడు నార్మల్గా మనకి హార్ట్ రేట్ ఎట్లయితే ఇంక్రీజ్ అవుతుందో రన్నింగ్ చేసినప్పుడు దిస్ ఇస్ డ్యూ టు సైనస్ టాకికార్డియా అని అర్థం. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, 3 ఉంటాయి, 1, 2 అండ్ 3. ఏంటిది? ఏట్రియల్ ఫ్లటర్ అండ్ ఏవిఎన్ఆర్టి, ఏవి నోడల్ రీఎంటరెంట్ టాకికార్డియా అంటే ఇట్ ఈస్ పారాక్సిస్మల్ సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి WPW సిండ్రోమ్, వుల్ఫ్ పార్కిన్సన్ వైట్ సిండ్రోమ్. నౌ కమింగ్ టు ఇర్రెగ్యులర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా 2 ఉంటాయి. దట్ ఈస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అండ్ మ్యాట్, multifocal atrial tachycardia. So atrial fibrillation, multifocal atrial tachycardia comes under irregular supraventricular tachycardias, and atrial flutter, AVNRT and WPW syndrome comes under regular. Okay, now coming to first one, atrial flutter అంటే ఏంటిదంటే when మనకి atrial flutter అంటే నార్మల్గా ఇట్ ఈస్ ఎ మ్యాక్రో రీఎంటరెంట్ ఏట్రియల్ టాకికార్డియా అంటారు. మ్యాక్రో రీఎంటరెంట్ ఏట్రియల్ టాకికార్డియా అంటారు. అంటే దీంట్లో నార్మల్గా ఫస్ట్ మనం ఇక్కడ ఈ డెఫినేషన్ తోటి ఏంటిది? ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఎస్విటి అని రాసుకోవాలి. దిస్ ఈస్ ఎ రెగ్యులర్ సూప్రావెంట్రికులర్ టాకికార్డియా. రెగ్యులర్ రేట్, దిస్ ఈస్ రెగ్యులర్ రిథమ్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ రేట్ అంటే హార్ట్ రేట్ ఎట్లుంటే 250 నుంచి 350 బీట్స్ పర్ మినిట్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఈస్ ర్యాపిడ్ అండ్ రెగ్యులర్ రిథమ్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ రిథమ్. దీని మీనింగ్ ఈసీజీ డ్రా చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటిదంటే ఒరిజిన్ ఎక్కడి నుంచి దిస్ అంటే ఇప్పుడు ఇది యాక్టివేట్ అవ్వడానికి ఎక్కడి నుంచి దిస్ ఇంపల్సెస్ ఆర్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ట్రైకస్పిడ్ యాన్యులస్ ఇన్ రైట్ ఏట్రియంలో. ఓకే, రైట్ ఏట్రియంలో ట్రైకస్పిడ్ యాన్యులస్ దగ్గర, ట్రైకస్పిడ్ వాల్వ్ దాని చుట్టుపక్కల ఉన్న యాన్యులస్ వల్ల అక్కడ నుంచి మనకి ఇది ఇంపల్సెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ మ్యాక్రో రీఎంటరెంట్ ఏట్రియల్ టాకికార్డియా విచ్ ఈస్ ఏ రెగ్యులర్ ఎస్విటి అంటే ఏంటిదంటే
మనకు నార్మల్గా ఇట్ ఈస్ రెగ్యులర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈస్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ 1 2 3 4 మళ్ళీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ 1 2 3 4 మళ్ళీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ 1 2 3 4 మళ్ళీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇది క్యూఆర్ఎస్. క్యూఆర్ఎస్ అంటే ఈ ఆర్కి ఇంటర్వెల్. ఇఫ్ దిస్ ఇస్ R1, దిస్ ఇస్ R2, దిస్ ఇస్ R3 అండ్ దిస్ ఇస్ R4. ఆర్ R1, R2, R3, R4 ఇవి రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే 4 p వేవ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 4 p వేవ్స్, ఇక్కడ కూడా 4 p వేవ్స్. మనకి రేషియో చూసుకుంటే 4:1, 4 p వేవ్స్ ఈస్ టు 1 QRS కాంప్లెక్స్. ఇక్కడ ఏట్రియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రిలాక్సింగ్. ఏట్రియా ఈస్ నాట్ రిలాక్సింగ్ ఇన్ బిట్వీన్, నాట్ రిలాక్సింగ్ ఇన్ బిట్వీన్. ఓకే, అండ్ క్యూఆర్ఎస్ కూడా లెస్ దెన్ 120 milliseconds. ఇది చాలా థిన్ ఉంటుంది. దిస్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈస్ నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఇట్ ఫాలోస్ ద నార్మల్ కండక్షన్ పాత్వే అన్నట్టు. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కనుక నారో ఉందంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద నార్మల్ కండక్షన్ పాత్వే ఫ్రమ్ ద హిస్ బండిల్ ఆఫ్ హిస్ నుంచి పర్కింజర్ సిస్టమ్కి ఫాలో అవుతుందని అర్థం. నౌ కమింగ్ టు ఏట్రియా. ఏట్రియా దగ్గర ఏట్రియా ఈస్ నాట్ రిలాక్సింగ్, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఫైరింగ్ ఎట్ ఏ రెగ్యులర్ రేట్. అంటే ఇప్పుడు 4 times పాస్ అవుతుంది, దాని తర్వాత క్యూఆర్ఎస్, మళ్ళీ 4 times అవుతుంది, మళ్ళీ క్యూఆర్ఎస్, మళ్ళీ 4 times అవుతుంది, మళ్ళీ క్యూఆర్ఎస్. సో ఇక్కడ మనకి ఎట్లా కనబడుతుంది అంటే దిస్ ఈజ్ ఎ సాటూత్ ప్యాటర్న్. ఓకే, సాటూత్ ప్యాటర్న్ ఆఫ్ పీ వేవ్స్. పీ వేవ్స్ మనకి ఇట్లా పళ్ళ లెక్క కనబడుతుంది. అంటే QRS 1 2 3 4, QRS 1 2 3 4, QRS 1 2 3 4, QRS 1 2 3 4. ఓకే, సో దిస్ ఈస్ సాటూత్ ప్యాటర్న్స్ ఆఫ్ ద పీ వేవ్స్. ఇక్కడ మనకి ఎట్లా కనబడుతుంది, దిస్ ఈస్ కంటిన్యూస్ ఐడెంటికల్, consecutive atrial depolarization plus there is no normal resting phase leading to P wave sawtooth appearance on ECG. ఓకే, మనకి ఇవి ఎక్కడ కనబడతాయి, దిస్ ఇస్ సీన్ ఇన్ RCA అంటే 2 3 అండ్ AVF లీడ్స్ ఆఫ్ ECG దాంట్లో మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ ఏట్రియా అనేది కంటిన్యూస్ కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి దేర్ ఈస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్, అంటే ఇప్పుడు నార్మల్గా ఏట్రియా ఎట్లుంటుంది, ఇది కంప్రెస్ అయ్యి బ్లడ్ అనేది వెంట్రికల్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏట్రియా ఏమవుతుంది, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ కాంట్రాక్టింగ్, అంటే ఇట్లా షేక్ అయితేనే ఉంటుంది. ఓకే, షేక్ అయితేనే ఉంటుంది. దీస్ లీడ్స్ టు ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ థ్రాంబో ఎంబోలిజం రిస్క్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్ బై ఏట్రియల్ ఫ్లటర్, ఇట్ ఈస్ a continuous identical consecutive atrial depolarization with there is no resting phase in between leading to sawtooth appearance of the P waves, and the origin of the impulse is from a tricuspid annulus in the right atrium. Okay, with regular rhythm and rapid rate. Okay, leading to థ్రాంబోఎంబాలిజం అండ్ సాటూత్ పీ వేవ్స్. దీనికి మనం నార్మల్గా ఏమేమి ఉంటుంది ప్యాటర్న్, 4:1 పీ వేవ్ టు క్యూఆర్ఎస్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ క్లినికల్ ఫీచర్స్ ఏంటి, నార్మల్ పాల్పిటేషన్స్, ట్రెమ్మర్, ఫ్యాటిగ్ అండ్ డిస్నియా ఇవన్నీ వస్తాయి. ఓకే, అండ్ మోస్ట్ కామన్లీ దే మే బి అసిమ్టమాటిక్ ఆల్సో. నౌ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఏంటిదంటే ఇఫ్ ద పేషెంట్ ఈజ్ స్టేబుల్ అంటే నాకు పాల్పిటేషన్స్ అవుతున్నాయి, ఫ్యాటిక్, డిస్నీ వస్తుంది, ఈసీజీ దాంట్లో మనకు ఆ సాటూత్ వేవ్ ప్యాటర్న్ కనిపించింది, బట్ హీఈస్ ఏబుల్ టు టాక్, హీఈస్ ఏబుల్ టు షో అనుకుంటే మనం వీళ్ళకి రేట్ కంట్రోల్ చేయాలి, రిథమ్ కంట్రోల్ చేయాలి, అండ్ రేట్ కంట్రోల్, రిథమ్ కంట్రోల్. అండ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ అన్స్టేబుల్ మనం వీ హ్యావ్ టు డూ ఇమీడియట్ సింక్రోనైజ్డ్ కార్డియో వర్షన్ అనేది చేయాలి. అండ్ based on risk we have to do anticoagulation based on the risk. Okay, based on stroke risk, rate control, rhythm control, cardioversion. Based on the risk we have to do the anticoagulation and definitive treatment ఏంటిదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఒరిజిన్ అవుతుంది, మనకి ట్రైకస్పిడ్ యాన్యులస్ నుంచే ఇవన్నీ ఒరిజిన్ అవుతుంది. ఓకే, ఒకవేళ దీన్ని కంట్రోల్ చేస్తే కనుక మనకి ఇవేం ప్రొడ్యూస్ కాదు. సో tricuspid annulus is the area between a tricuspid annulus and IVC. ఓకే, ట్రైకస్పిడ్ annulus అండ్ IVC మధ్యలో ఉన్న ఏరియాని మనం అబ్లేషన్ చేయాలి.
Radio frequency catheter ablation of the region between tricuspid annulus and the IVC is the definitive treatment for atrial flutter. Okay, hope you understand. Now coming to atrial flutter అయిపోయిన తర్వాత AVNRT, AV nodal reentrant tachycardia, AV nodal reentrant tachycardia అంటారు. This is also called as PSVT. PSVT అంటే paroxysmal supraventricular tachycardia. Paroxysmal అంటే సడన్ ఆన్సెట్ పాల్పిటేషన్స్ కానీ లైట్ హెడెడ్నెస్ కానీ స్వెట్టింగ్ అండ్ పేల్ అపీరెన్స్. ఓకే, పాల్పిటేషన్స్ ఇవి సడన్ ఆన్సెట్ అని వాళ్ళు క్వశ్చన్లో ఇస్తారు. పేషెంట్ సడన్గా ఇట్లా అయింది. పారాక్సిస్మల్ సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అంటే మనకి ఇప్పుడు సూప్రావెంట్రికులర్ అంటే అబోవ్ ద వెంట్రికల్స్ మోస్ట్ కామన్లీ ఏంటిది, ఏవి నోడ్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఏవి నోడల్ రీఎంటరెంట్ టాకికార్డియా. ఇప్పుడు టాకికార్డియా అంటే ఏంటిది, ఇక్కడ రేట్ ఈస్ 150 to 200 beats per minute with a narrow QRS complex following the normal conduction pathway. 150-200 beats per minute is the heart rate, and through the AV node దగ్గర నుంచి మనకు ఒరిజిన్ అవుతుంది ఏవి నోడల్ రీఎంటరెంట్ టాకికార్డియా. అంటే నార్మల్ పాత్వే ఏంటిది, ఏవి నోడ్ నుంచి మనకి నార్మల్ పాత్వే ఈజ్ ద స్లో పాత్వే. ఓకే, ఇట్ స్లోస్ ద కండక్షన్. అండ్ ఇక్కడ అబ్నార్మల్ పాత్వే అంటే ఏవి నోడ్ నుంచి మనకి ఇంకో పాత్వే కూడా ఒరిజిన్ అవుతుంది. దిస్ ఇస్ అబ్నార్మల్ ఫాస్ట్ పాత్వే. ఇది అబ్నార్మల్ ఫాస్ట్ పాత్వే ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద ఏవి నోడ్. సో దిస్ కాజెస్ రీఎంట్రీ లూప్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ టైప్ ఆఫ్ ఎస్విటి. రెగ్యులర్ టైప్ ఆఫ్ ఎస్విటి అంటే సేమ్ పాత్వే ఉంటాయి. అంటే ఇప్పుడు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, నేరో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఒక వేవ్, నేరో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఒక వేవ్, నేరో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఒక వేవ్, నేరో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఒక వేవ్. సో నేరో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ less than 120 milliseconds, and this may be P wave. P wave is between QRS complexes or hidden in between QRS complex, or it is not identifiable. Okay, P wave is not identifiable or hidden or in between the QRS complexes, and it is a narrow QRS complex less than 120 milliseconds. P wave is hidden or immediately after the QRS and it is not identifiable. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ రెగ్యులర్. అంటే ఇప్పుడు ఇది ఆర్ వేవ్. ఓకే, ఇవి రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. సో దిస్ ఈస్ ఎ రెగ్యులర్ సూప్రావెంట్రికులర్ టాకికార్డియా. అండ్ హార్ట్ రేట్ ఎంత ఉంటుంది, 150 to 200 beats per minute. సో వాట్ ఆర్ ద ట్రిగర్స్ ఏంటిదంటే, ఎప్పుడైతే పేషెంట్స్ దీస్ ఆర్ నార్మల్ కనబడేది. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నా కానీ, కెఫీన్ కానీ, కాఫీ తీసుకున్నా కానీ, స్ట్రెస్ తీసుకున్నా కానీ, ఓకే, ఇస్కెమియా అయినా కానీ, దిస్ లీడ్స్ టు ఏవిఎన్ఆర్టీ. కాఫీ, స్ట్రెస్, ఇస్కెమియా, ఆల్కహాల్ తీసుకుంటే సడన్ ఆన్సెట్ పాల్పిటేషన్స్, లైట్ హెడెడ్నెస్, స్వెట్టింగ్ అండ్ పేల్ అపీరెన్స్ ఆఫ్ ద పర్సన్ అండ్ లీడింగ్ టు డ్యూ టు abnormal reentrant tachycardia which is AV nodal, most commonly at the AV nodal origin. ఇక్కడ AV nodal origin. So what is the treatment ఏంటిదంటే, what is the treatment for PSVT, paroxysmal supraventricular tachycardia? ఇక్కడ ఏంటిదంటే, ఫస్ట్ ఒకవేళ పేషెంట్ ఈ స్టేబుల్ ఉంటే, విత్ ద పేషెంట్ ఈ స్టేబుల్, ఫస్ట్ వీ హ్యావ్ టు స్లో డౌన్ ద ఏవి నోడల్ కండక్షన్. ఎట్లా ఏవి నోడల్ కండక్షన్ ఎట్లా స్లో డౌన్ చేస్తారు, వేగల్ మాన్యువర్స్. ఇంకోటి ఐవి అడినోసిన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పిఎస్విటి వి విల్ యూస్ ఐవి అడినోసిన్. ఇది వెరీ ఫాస్ట్గా ఇవ్వాలి. ట్రాన్సియంట్ ఏవి బ్లాక్, దిస్ కాజెస్ ట్రాన్సియంట్ ఏవి బ్లాకింగ్ ఎఫెక్ట్. దిస్ టర్మినేట్స్ ఏవిఎన్ఆర్టీ. ఇట్ టర్మినేట్స్ ఏవిఎన్ఆర్టీ. వేగల్ మాన్యువర్స్ అంటే వాల్సల్వా మాన్యువర్, క్యారోటిడ్ సైనస్ మసాజ్, ఐస్ వాటర్ ఇమ్మర్షన్. ఇవన్నీ దిస్ ఇంక్రీజెస్ ద వేగల్ టోన్. ఓకే, వేగల్ టోన్ అనేది పెంచుతుంది. వేగల్ టోన్ ఎక్కువ చేయడం వల్ల దిస్ స్లోస్ డౌన్ ద ఏవి కండక్షన్. సో వేగల్ మాన్యువర్ అండ్ ఐవి అడినోసిన్ are the treatment of the choice if the patient is stable. Okay, next, if the patient is unstable, we have to use immediate synchronized
synchronized cardioversion. Cardioversion. Immediate synchronized cardioversion if the patient is unstable. And what is the definitive treatment? Definitive treatment ఏంటంటే catheter ablation at the AV node. AV nodal catheter ablation. Catheter ablation of the AV node. Okay. So what are the side effects? Side effects of the adenosine అనేది చాలా ఇంపార్టెంట్. IV adenosine is used for the stable patient to transient AV block for the termination of the AV NRT. AV nodal adenosine side effects ఏంటి? This causes flushing, hypotension, chest pain and bronchospasm. Flushing, chest pain, hypotension and bronchospasm అనేది these are the side effects. These are the most important side effects. So this is about a paroxysmal supraventricular tachycardia. Now coming about WPW syndrome. WPWP syndrome. WPW syndrome అంటే ఏంటంటే Wolff Parkinson White syndrome. Wolff Parkinson White syndrome. నార్మల్గా ఏట్రియా నుంచి వెంట్రికిల్కి నార్మల్ పాత్వేలో వెళ్తాయి. నార్మల్ కండక్షన్ పాత్వే. ఈ WPW సిండ్రోమ్లో మనకు ఒక అబ్నార్మల్ పాత్వే ఫ్రమ్ ద ఏవి టు ఏట్రియా టు ద వెంట్రికిల్ abnormal pathway. This is called as bundle of Kent, and this is abnormal fast pathway. This bypass the AV node. So AV nodal delay అనేది ఉండదు. It bypasses the AV node. Therefore no AV nodal delay. There is no AV nodal delay. So it causes a pre-excitation of ventricles. Pre-excitation of the ventricles. So WPW syndrome is the most common ventricular pre-excitation syndrome. అంటే నార్మల్గా ఏట్రియా నుంచి వెంట్రికల్కి త్రూ ద నార్మల్ కండక్షన్ పాత్వే అలాంగ్ ద ఏవి నోడల్ డిలే మనకు కొంచెం సేపు అయిన తర్వాత వెంట్రికల్ అనేది యాక్టివేట్ అవుతుంది. బట్ డ్యూ టు ద బండిల్ ఆఫ్ కెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద WPW సిండ్రోమ్ మనకి ఇప్పుడు వెంట్రికల్స్ అనేటిది ముందే యాక్టివేట్ అవుతుంది. ప్రీ ఎగ్జైటేషన్ ఆఫ్ ద వెంట్రికల్స్. సో నార్మల్గా ఇఫ్ దిస్ ఇస్ పీ వేవ్ కొంచెం సేపు అయిన తర్వాత మనకి QRS ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై టీ వేవ్, PQRST. సో ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద పీ వేవ్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద QRS కాంప్లెక్స్ అనేది PR ఇంటర్వెల్. బట్ ఇక్కడ ప్రీ ఎగ్జైటేషన్ ఆఫ్ ద వెంట్రికల్స్ ముందే ఎగ్జైట్ అయిపోతుంది. సో Q అనేది ఇక్కడ ముందే వస్తుంది. సో మనకి ఇక్కడ ఎట్లయితుంది, పి వచ్చేసి డైరెక్ట్ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. QRS ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి PR ఇంటర్వెల్ అనేది షార్ట్ అయిపోతుంది. దిస్ లీడ్స్ టు PR ఇంటర్వెల్ షార్టెనింగ్. అంతేకాకుండా ఇక్కడ షార్టెనింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మధ్యలో ఇట్లా ఏదైతే ఒక అప్ స్లాంట్ వచ్చిందో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డెల్టా వేవ్. అండ్ QRS కాంప్లెక్స్ ఇక్కడ ఇంతే ఉంది, హియర్ ఇట్ ఈస్ వైడ్ ఎండ్. సో QRS కాంప్లెక్స్ వైడెనింగ్, డెల్టా వేవ్ అండ్ PR ఇంటర్వెల్ షార్టెనింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ప్రీ ఎగ్జైటేషన్ ఆఫ్ ద వెంట్రికల్, షార్ట్ అండ్ PR ఇంటర్వెల్. అండ్ ECG షోస్ షార్ట్ PR ఇంటర్వెల్. QRS కాంప్లెక్స్ షోస్ స్లర్డ్ అప్ స్ట్రోక్. QRS కాంప్లెక్స్ అనేది స్లర్డ్ అప్ స్ట్రోక్ ఆఫ్ ద QRS లీడింగ్ టు డెల్టా వేవ్. నెక్స్ట్, అండ్ QRS కాంప్లెక్స్ ఇస్ వైడ్. సో దిస్ ఇదేంటిది ప్రీ ఎగ్జైటేషన్ ఆఫ్ ద వెంట్రికల్స్ అవుతుంది కదా. సో ప్రీ ఎగ్జైటేషన్ ఆఫ్ వెంట్రికల్స్ leading to increased risk of AVRT, AV nodal reentrant tachycardia అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ AV nodal reentrant tachycardia వల్ల ఇట్ మే లీడ్ టు supraventricular tachycardia may lead to atrial fibrillation అవ్వచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల చాలా ఇంక్రీజ్ రేట్ ఆఫ్ యాక్టివిటీ అయ్యి ఇట్ మే లీడ్స్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ లీడ్ టు డెత్. ఓకే, WPW సిండ్రోమ్లో నార్మల్గా ఏట్రియా నుంచి వెంట్రికల్కి వెళ్ళాలి త్రూ ద నార్మల్ కండక్షన్ పాత్వే. ఇక్కడ అబ్నార్మల్ కండక్షన్ పాత్వే దట్ ఈస్ బండిల్ ఆఫ్ ద కెంట్ నుంచి AV నోడ్ని బైపాస్ చేసి వెంట్రికల్స్ని ముందే స్టిమ్యులేట్ చేస్తుంది. దట్ ఈస్ ప్రీ ఎగ్జైటేషన్ సిండ్రోమ్ ఆఫ్ ద వెంట్రికల్స్. దీస్ లీడ్ టు మనకి PR ఇంటర్వెల్ అనేది షార్టనింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ చైన్. నెక్స్ట్ డెల్టా వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ స్లర్డ్ అప్ స్లాంట్ ఆఫ్ ద QRS కాంప్లెక్స్ అండ్ QRS కాంప్లెక్స్ అనేది వైండింగ్ జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 చేంజెస్ ఆఫ్ ద ECG ఆఫ్ WPW సిండ్రోమ్. నో కమింగ్ టు ద ఇప్పుడు రిస్క్స్ ఏంటి అంటే
దిస్ WPW syndrome may have increased risk of AV nodal re-entering tachycardia leading to supraventricular tachycardia, AFib, అక్కడ నుంచి VFib by it may cause death. So this is about WPW syndrome. What is the treatment options available? Treatment options available ఏంటిదంటే ఫస్ట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఇదేంటిది మనం యూజ్ చేయాల్సింది ఏంటిదంటే ఏట్రియా నుంచి వెంట్రికల్కి వెళ్తుంది. ఇక్కడ దిస్ ఈస్ ద నార్మల్ పాత్వే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది బండిల్ ఆఫ్ కెంట్. దిస్ ఈస్ ద ఫాస్ట్ bypassing of AV node and there is no delay. సో మనం ఇక్కడ ఆ రేట్ ఆఫ్ ఫైరింగ్ అనేది తక్కువ చేయాలి. రేట్ ఆఫ్ ఫైరింగ్ వీ షుడ్ డిక్రీస్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తే ఈ నార్మల్ పాత్వే ఉంటుంది. ఓకే, సో మనం ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ క్లాస్ 1A యాంటీ అరిథమెటిక్స్ దట్ ఈస్ ప్రొకేనమైడ్. ఓకే, ప్రొకేనమైడ్. It is a sodium channel blocker, sodium channel inhibitor. It is a sodium channel blocker, procainamide and ibutyllide. Procainamide and ibutyllide, these are the class 1 anti-arithmetics used in a WPW syndrome. ఇక్కడ మనము AV nodal blocking agents, second one AV nodal blocking agents, AV nodal blocking agents such as ABCD, A, B, C, D. D for digoxin, C for calcium channel blockers, B for beta blockers and A for adenosine. వీటిని వాడద్దు. వై? ఒకవేళ ఇఫ్ వి ఇన్హిబిట్ ద ఏవి నోడ్, ఒకవేళ ఏట్రియా నుంచి వెంట్రికిల్, ఇక్కడ నుంచి దిస్ బండిల్ ఆఫ్ కెంట్, ఇక్కడ ఏట్రియా నుంచి వెంట్రికిల్ మధ్యలో ఏవి నోడ్ ఉంటుంది. ఇఫ్ వి బ్లాక్ దిస్, మనకి ఏట్రియా ఎంత కాంట్రాక్ట్ అవుతుందో అదే రేట్ తోటి వెంట్రికిల్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది, 1:1. ఓకే, if atria contracts one time, ventricle also contracts one time. ఇక్కడ ఏవి నోడ్ నుంచి వెంట్రికల్ కి కంటిన్యూస్ గా కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీస్ లీడ్స్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ దిస్ లీడ్స్ టు సడన్ డెత్. ఓకే, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ సడన్ డెత్ అవుతుంది. సో వీ షుడ్ నెవర్ గివ్ అడినోసిన్ ఆర్ బీటా బ్లాకర్స్ ఆర్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఎగ్జాంపుల్ వెరపమిల్ ఆర్ డిల్టియాజమ్, ఇవేమి ఇవ్వద్దు అండ్ డికాక్సిన్ కూడా ఇవ్వద్దు. దీస్ లీడ్స్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ సడన్ డెత్. మనకి లాస్ ఆఫ్ ఏవి నోడల్ డిలే అనేది పోతుంది. ఏవి నోడల్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఇస్తే ఏవి నోడల్ డిలే యాక్షన్ అనేది పోతుంది. సో ఓన్లీ మధ్యలో ఉండేది ఏంటి, ఏట్రియా నుంచి వెంట్రికల్కి మధ్యలో ఉండే బండిల్ ఆఫ్ కెంట్ మాత్రమే ఉంటుంది. సో ఏట్రియా ఎన్ని టైమ్స్ కాంట్రాక్ట్ అయితే వెంట్రికల్ కూడా అన్ని టైమ్స్ కాంట్రాక్ట్ అవుతుంది. దీస్ లీడ్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ డెత్. సో వీ షుడ్ అవాయిడ్ ఏవి నోడల్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఇన్ WPW syndrome. This is the most important line. Now coming to atrial fibrillation. Atrial fibrillation వచ్చేసరికి దిస్ ఇస్ ఏ ఇర్రెగ్యులర్ supraventricular tachycardia. ఓకే, irregular supraventricular tachycardia. ఇక్కడ ఏంటిది, దేర్ ఆర్ మల్టిపుల్ chaotic atrial re-entry circuits. ఇవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయి, డ్యూ టు హార్ట్ రీమోడలింగ్ అవ్వడం వల్ల డిఫరెంట్ సర్క్యూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హార్ట్ రీమోడలింగ్? హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ మెలిటస్ కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్, CAD, డయాబెటీస్ మెలిటస్, హైపర్ టెన్షన్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్ అండ్ CAD. అంతేకాకుండా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిలియర్, ఆల్కహాల్, హైపర్ థైరాయిడ్, ఇవన్నిటి వల్ల మనకి హార్ట్ రీమోడలింగ్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్స్ టు మల్టిపుల్ కేయోటిక్ ఏట్రియల్ రీఎంట్రీ టాకికార్డియా. సో మనకి ఏమవుతుంది, రీఎంట్రీ సర్క్యూట్స్ చాలా ఉండడం వల్ల మనకి ఏట్రియాలో డిజార్గనైజ్డ్ ఏట్రియల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ అంటున్నాం కదా, ఇర్రెగ్యులర్ కాబట్టి RR1 ఈజ్ నాట్ ఈక్వల్ టు RR2 ఈజ్ నాట్ ఈక్వల్ టు RR3, RR4. అండ్ ఇక్కడ మనకి P వేవ్స్ అనేవి ఉండవు. ఇక్కడ డిజార్గనైజ్డ్ ఏట్రియల్ కాంట్రాక్షన్ కాబట్టి P వేవ్స్, ఏట్రియా ఎట్లా కాంట్రాక్ట్ అవుతుంది అనేది మనం P వేవ్ తోటి అర్థం చేసుకోవచ్చు. సో P వేవ్ అనేది మనకు కనబడదు. దేర్ ఆర్ నో P వేవ్స్, అంటే సమ్ ర్యాండమ్ ఉంటాయి QRS. సో ఇక్కడ P వేవ్స్ అనేవి ఉండవు. దేర్ ఆర్ నో P వేవ్స్. ఓన్లీ బేస్ లైన్ ఫిబ్రిలేటరీ ఆర్ ఇర్రెగ్యులర్ వేవ్స్. ఏట్రియా నార్మల్గా ఇది కాంట్రాక్ట్ అయితే మనకి ఏట్రియా నుంచి వెంట్రికల్కి బ్లడ్ వస్తుంది.
బట్ ఇక్కడ ఏట్రియా అనేది కాంట్రాక్ట్ కాదు, అది షేక్ అవుతుంది మొత్తం, ఇట్లా షేక్ అయితేనే ఉంటుంది. సో బ్లడ్ అనేది అక్కడనే ఉండిపోతుంది. దిస్ లీడ్ టు ఫిబ్రిల్లరీ వేవ్స్, అంటే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇస్ నారో, దేర్ ఆర్ నో పీ వేవ్స్, ఫిబ్రిల్లరీ వేవ్స్, అండ్ దీనివల్ల ఏమైతే దిస్ లీడ్స్ టు ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ థ్రాంబో ఎంబాలిజం. సో థ్రాంబో ఎంబాలిజం రిస్క్ మనం దేంట్లో చూసినాం, ఏట్రల్ ఫ్లటర్ అండ్ ఏట్రల్ ఫిబ్రిలేషన్. ఏట్రల్ ఫ్లటర్లో, ఏట్రల్ ఫిబ్రిలేషన్లో మనకి ఇక్కడ థ్రాంబో ఎంబాలిజం రిస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ, సో వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ దిస్ ఫిబ్రిలేటరీ వేవ్స్ ఎక్కడి నుంచి ఒరిజిన్ అవుతుంది? లెఫ్ట్ ఏట్రియం. ఫస్ట్ టైం లెఫ్ట్ ఏట్రియం అని రాస్తున్నాం. లెఫ్ట్ ఏట్రియంలో పల్మనరీ vein ostia. Pulmonary vein ostia in the left atrium is the reason for automatic foci origin of atrial fibrillation. Disorganized electrical activity leading to decreased atrial kick. కాబట్టి మనకి ఇప్పుడు ఏమన్నాం, ఇక్కడ నుంచి బ్లడ్ ఇక్కడనే ఉండిపోతుంది, థ్రాంబోఎంబోలిజం అయ్యే రిస్క్ ఉంటుంది, అక్కడ నుంచి వెంట్రికల్కి బ్లడ్ వెళ్ళదు. సో దీస్ లీడ్స్ టు డిక్రీస్ కార్డియాక్ అవుట్పుట్ కూడా తక్కువైపోతుంది. మేబీ ఎసిమ్టమాటిక్ పాల్పిటేషన్స్, డిస్నియా, ఫ్యాటీగ్ అండ్ స్ట్రోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో వాట్ ఈస్ ద ఈసీజీ? మనకి ఇట్లుంటుంది, దేర్ ఆర్ నో పీ వేవ్స్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈస్ నారో అండ్ ఫిబ్రిలేటరీ వేవ్స్ ఎట్ ద బేస్ లైన్. మనకి ఆర్ఆర్ ఇంటర్వెల్, దిస్ ఆర్ఆర్ ఇంటర్వెల్ ఈస్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ అబౌట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. నౌ కమింగ్ టు ద ట్రీట్మెంట్. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఏట్రియల్ ఫ్లటర్, ఫస్ట్ రేట్ కంట్రోల్, రిథమ్ కంట్రోల్. ఇఫ్ అన్స్టేబుల్ పేషెంట్ అయితే కార్డియోవర్షన్, అండ్ బేస్డ్ ఆన్ రిస్క్ ఆఫ్ థ్రాంబోఎంబాలిజం మనం ఒకసారికి ఇది ట్రాన్స్ఈసోఫేజియల్ ఎండోస్కోపీ అనేది చేసుకోవాలి, TEE, ట్రాన్స్ఈసోఫేజియల్ ఎండోస్కోపీ, టు రూల్ అవుట్ ఏట్రియల్ థ్రాంబస్. ఏట్రియల్లో మనకి థ్రాంబస్ ఫామ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కార్డియోవర్షన్ చేయాలి. రేట్ కంట్రోల్, రిథమ్ కంట్రోల్, కార్డియోవర్షన్, ట్రాన్స్ఈసోఫేజియల్ ఎండోస్కోపీ, అండ్ ఫాలోడ్ బై వాట్ ఈస్ ద డెఫినేటివ్ ట్రీట్మెంట్. ఏంటిది? ఇవన్నిటి ఈస్ కాజ్ డ్యూ టు లెఫ్ట్ ఏట్రియల్ పల్మనరీ వెయిన్ ఆస్టియా దగ్గర మనకి ఆటోమేటిక్ ఫోకై అనేది ఉంది. సో క్యాథేటర్ అబ్లేషన్ ఆఫ్ pulmonary vein ostia should be catheter ablated. So this is about the treatment of atrial fibrillation, which is same as atrial flutter treatment కూడా సేమ్ అలానే ఉంటుంది. సో atrial fibrillation is an irregular SVT with multiple chaotic atrial re-entry circuits. ఇక్కడ it is due to atrial remodeling. This is the most important. What is the cause? Atrial remodeling is the cause. Now coming to the last one, MAT. multifocal atrial tachycardia. ఇది కూడా ఇట్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ ఎస్విటి. ఇక్కడ కూడా సేమ్ మల్టిపుల్ కేయోటిక్ ఏట్రియల్ ఫైరింగ్ ఇండిపెండెంట్లీ is the most important. ఇండిపెండెంట్లీ మల్టిపుల్ కేయోటిక్ ఏట్రియల్ ఫైరింగ్ అనేది మల్టీఫోకల్ ఏట్రియల్ టాకికార్డియాకి అర్థం. ఇక్కడ ఏంటంటే ఏట్రియా దానంతట అదే డిఫరెంట్ టైమ్స్ అండ్ మల్టిపుల్ ఫోకస్ ద్వారా ఫైర్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్స్ టు మనకి ఏట్రియల్ కాంట్రాక్షన్ ఇస్ డినోటెడ్ బై పీ వేవ్ ఇన్ ద ఈసీజీ. డినోట్స్ ఏట్రియల్ కాంట్రాక్షన్. ఇప్పుడు మనకి పీ వేవ్ ఏదైతే ఉందో, పీ వేవ్ డిఫరెంట్ మార్ఫాలజీస్ ఉంటాయి, డిఫరెంట్ మార్ఫాలజీస్ ఆఫ్ పీ వేవ్స్. సో మనకి ఎట్లా కనబడుతుంది, దేర్ ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 types ఆఫ్ పీ వేవ్స్ సీన్ ఆన్ ఈసీజీ. ఓకే, అండ్ రేట్ వచ్చేసరికి మోర్ దెన్ 100 beats per minute, అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇస్ నారో, అండ్ ఒక పీకి ఇంకో పీకి మధ్యలో గ్యాప్, ఒక ఆర్కి ఇంకో ఆర్కి మధ్యలో గ్యాప్, దిస్ ఈస్ ఇర్రెగ్యులర్. ఓకే, పీపీ ఇంటర్వెల్ అండ్ ఆర్ఆర్ ఇంటర్వెల్ ఈస్ irregular, and narrow QRS complex rate is more than 100. There are more than 3 types of P waves. అంటే ఇప్పుడు నార్మల్గా పీ వేవ్ ఇట్లుంది, దిస్ ఇస్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లయితుంది, ఒకసారి పీ ఇట్లా వస్తుంది, దాని తర్వాత క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, దాని తర్వాత టీ, దాని తర్వాత ఇంకోసారి
పి ఇట్లా వచ్చింది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇట్లా ఉంది, దాని తర్వాత టీ, దాని తర్వాత మళ్ళీ ఈసారి పి రాలేదు, ఇట్లా వచ్చింది. సో పి 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 పి. ఇప్పుడు పీకి మధ్యలో గ్యాప్ ఇర్రెగ్యులర్. పి పి interval is irregular, and r interval is irregular. R interval is irregular, and every p, this is p1, this is p2, this is p3, this is p4, p1, p2, p3 and p4, different morphology of the p waves and independently occurring p waves irrespective of the QRS. So multifocal reentrant tachycardia and it is an irregularly irregular rate, irregular rate and rhythm with at least 3 distinct P wave morphologies due to multiple ectopic foci in the atria and associated with what are the conditions? Multifocal atrial tachycardia ki what are the associated features in the PHC? C stands for COPD or asthma patient, next followed by heart failure, and P stands for pneumonia patient, COPD patient, hypoxemia patient, heart failure patient or సారీ ఇక్కడ నిమోనియా పేషెంట్, హార్ట్ ఫెయిలియర్ పేషెంట్, సిఓపిడి పేషెంట్, అంతేకాకుండా ఎవరికైతే థియోఫిలిన్ టాక్సిసిటీ, మెగ్నీషియం అండ్ పొటాషియం వాల్యూస్ తక్కువ ఉన్న వాళ్ళు, ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉన్న వాళ్ళు, థియోఫిలిన్ టాక్సిసిటీ. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది దీస్ త్రీ. సిఓపిడి పేషెంట్ విత్ టాకికార్డియా అండ్ నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ వచ్చిందంటే ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది మల్టిఫోకల్ ఏట్రియల్ టాకికార్డియా అని గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ మల్టిఫోకల్ ఏట్రియల్ టాకికార్డియా? ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటిదంటే ఫస్ట్ సిఓపిడి ఎక్సర్బేషన్ ని ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ వీ హ్యావ్ టు స్టాప్ థియోఫిలిన్, ఎలక్ట్రోలైట్స్ నార్మల్ చేసుకోవాలి, సిఓపిడి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ రేట్ కంట్రోల్కి మనము కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇచ్చుకుంటే చాలు. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సిఓపిడి ఆస్తమా కాబట్టి బీటా బ్లాకర్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ సిఓపిడి ఆర్ ఆస్తమా పేషెంట్స్. అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వెరాపిమిరాల్, డిల్టియాజామ్ క్యాన్ బి గివెన్. అండ్ ఇక్కడ రిథమ్ కంట్రోల్ అవసరం లేదు, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిథమ్ కంట్రోల్. యాంటీ అరిథమాటిక్స్ అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ యాంటీ అరిథమాటిక్స్. సో మల్టిఫోకల్ ఏట్రియల్ టాకికార్డియాలో it is associated with respiratory diseases such as COPD, heart failure and pneumonia. ఇక్కడ different morphologies of the P waves and QRS complex is narrow, rate ఎంత ఉంటుంది. సో దిస్ is about a narrow QRS complex tachycardia. Total 5 ఉంటాయి: atrial flutter, atrial fibrillation, AVNRT, PSVT, WPW syndrome and multifocal atrial tachycardia. Thank you for your patience listening.